హలో అండి. వెల్కమ్ టు సుప్రియ ఛానల్. ఈరోజైతే నేను బెండకాయ ఫ్రై చేశానండి. బెండకాయ ఫ్రై పకోడీ కూడా అంటారు కొందరు. ఏదైతేనేం బెండకాయ కర్రీ చేసుకున్నంత సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి, కమెంట్ చేయండి. ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. పెద్దదే తీసుకున్నాను. మిక్సింగ్ బౌల్‌లో 3 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసి జల్లించాను అండి. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి వేశాను. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసి మొత్తం ఇలా మంచిగా కలుపుకోవాలండి. చూడండి పౌడర్‌లన్నీ మొత్తం ఇలా కలిసిపోవాలి. అండ్ ఇక్కడ నేను బెండకాయలు కొంచెం సన్నగా కట్ చేసుకున్నానండి. హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను. అండ్ మా పిల్లలకి ఇలానే ఇష్టమని నేను ఇలానే కట్ చేశాననమాట. కొంచెం లావుగా కట్ చేసుకుంటే చాలా కొద్దిగా లావు కట్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. ఫ్రై అనేది బాగొస్తుంది. అండ్ చాలా కొద్దిగా వాటర్ ఏసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మొత్తం మంచిగా పట్టేసింది కదా! బెండకాయలకి. ఏదైతే మనము సాల్ట్ యాడ్ చేసి ఏదైతే పౌడర్స్ అవి తీసుకున్నామో అవన్నీ మంచిగా బెండకాయలు పట్టాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక కడాయి తీసుకోనండి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఆయిల్ వేడయ్యాక మనం ఏవైతే బెండకాయలు తీసుకున్నామో అవి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, అంతా మీడియం ఫ్లేమ్‌లో జరగాలండి. లేదంటే మొత్తం మాడిపోతుంది హై ఫ్లేమ్‌లో పెడితే. లో ఫ్లేమ్‌లో పెడితే సరిగ్గా వేగదనమాట. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఇలా బ్యాచెస్‌గా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలనమాట బెండకాయల్ని. చూడండి నాకిలా సేమ్ పకోడీలా అనిపిస్తుంది గదా! మీకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పల్లీలు తీసుకున్నానండి. గుప్పెడు పల్లీలు తీసుకున్నాను. అండ్ 5, 6 పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసి, స్లిట్ చేసి అవి గూడా ఫ్రై చేశాను. అండ్ కరివేపాకు కూడా చూడండి ఎలా ఉందో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.